హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే సబ్స్క్రైబర్ ఒక వీడియో ముందు చేయమన్నారు కాబట్టి చేశాను. మీకైతే అది స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి అయితే మీరు చూడండి అది ఏ వీడియో అని. ఓకేనా? ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే వీడియో చేశాను. సబ్స్క్రైబర్ అయితే దీని మీద చేయమన్నారు కాబట్టి చేసినాను, కానీ దీన్ని వెరైటీగా అయితే చేసినాను. నచ్చితే మాత్రం లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, లైక్ కొట్టడం మర్చిపోతుంటారు. సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ కొట్టిన తర్వాత మీకు ప్రూవ్ అయితే చూడండి. ప్రూవ్ చూసినాక ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత మీకు ఎలాంటి వీడియో కావాలో నన్ను అడగండి, మీకైతే చేసి పెడతాను. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్ అయినా కామెంట్ చేయండి, మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ముందుగా అయితే డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసినాక తర్వాత అయితే మాట్లాడదాం. ఓకేనా? ఫ్రెండ్స్, డెమో చూశారు కదా, వేరే లెవెల్ అయితే ఉంటుంది. బట్ మీకు అయితే ఒక మిస్టేక్ అయితే ఉంటుంది కదా. అదేంటంటే స్క్రీన్ మీద వీడియో వచ్చారు కదా, దాని కాపీ రైటింగ్ విషయంలో అయితే నేను నోట్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ కావాలనుకుంటే కింద మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను, అక్కడ వెళ్ళి చూడండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఛానల్ అక్కడ పోతే మీరు వెళ్ళండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చితే మాత్రం ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేసిన ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? ముందుగా అయితే అలర్ట్ మోషన్ తోపుతుంది ఫ్రెండ్స్. అలర్ట్ మోషన్ వచ్చినాక ఇక్కడ ప్రాజెక్ట్ ఇచ్చింది. ప్రాజెక్ట్కి వెళ్ళి ఇక్కడ మీకు 2 ప్రాజెక్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ బీట్ మార్క్ కూడా షేక్ పెట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా అయితే మీకు ఇచ్చింటాను, ఎండ్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరే చేస్తారంటే ఇది మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మీరు బీట్ మార్క్ వచ్చేసి కింద ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి మీరు ఫోటో అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను ఫోటో యాడ్ చేసి పైన 3 డాట్ మీదకి వెళ్ళి ఫుల్ కంపేర్ చేసుకొని ఈ బీట్ మార్క్ వచ్చి కట్ చేసిన ఫ్రెండ్స్. ఇలా మీరు అన్ని ఫోటోలకి యాడ్ చేసుకోవాలి, అన్ని బీట్ మార్క్ అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అన్నిటికైతే నేను ఇస్తాను. పైన 3 డాట్ మీదకి వెళ్ళి ఫుల్ కంపేర్ చేసుకొని ఇక్కడ వచ్చేసి కట్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా? నేను అన్నిటికైతే నేను ఇస్తాను, మీరు ముందుగా అయితే. ఓకేనా ఫ్రెండ్స్? సారీ, ఇది మీకు సారీ ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి మీరు ఇది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ బీట్ మార్క్ ఉంది కదా, సారీ ఈ గ్రూప్ క్లిక్ చేసి కింద నెట్ గ్రూప్కి వెళ్ళి ఈ క్లిక్ చేసి పక్కనున్న కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్స్ ఉంది, ఆ నేమ్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఆ ఫోటో యాడ్ చేసుకుంటారో అలా ఫోటో వేసి ఇప్పుడు నేను ఈ ఫోటో యాడ్ చేసి ఈ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అని క్లిక్ చేసి ఇలా అయితే అడ్జస్ట్ అయితే వేసుకో ఫ్రెండ్స్. నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకున్నాను. ఓకేనా? అడ్జస్ట్ తర్వాత ఇలా అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదే అంతే ఫ్రెండ్స్. ఈ గ్రూప్కి వెళ్ళి కింద నెట్ గ్రూప్కి వెళ్ళి క్లిక్ చేసి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్ క్లిక్ చేసి మీరు ఈ ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? యాడ్ చేసి మీరు అడ్జస్ట్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? అడ్జస్ట్ చేసిన తర్వాత బ్యాక్కి వెళ్ళి సారీ ఫ్రెండ్స్, ఇదైతే అప్పుడు అయితే ఇదైతే ఈ వరకు జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా జరుపుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటోలు అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను యాడ్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఎండ్ వరకు అయితే ఫోటోలు జరుపుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎండ్ వరకు జరుపుకున్నా, మీరైతే జరుపుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు బీట్ మార్క్ గ్రూప్ ఉందా, గ్రూప్ పేరు ఇప్పుడు ఇక్కడ యాడ్ చేశారు కదా. ఇలా అయితే మీరు ఈ గ్రూప్ కూడా చూసి ఈ గ్రూప్ క్లిక్ చేసి కింద ఉన్న ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఈ ఫోటో క్లిక్ చేసి కలర్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్ క్లిక్ చేసి మీరు ఇప్పుడు ఫోటో యాడ్ చేసుకుంటారు. అదే ఎవరి మీద ఇప్పుడు మీద ఎవరు వీడియో ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళొక ఫోటో అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఈ ఫోటో చేసి ఫ్రెండ్స్ పైన ప్లస్ క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా ఈ బీట్ మార్క్ ఈ గ్రూప్ వచ్చేసి కింద నెట్ గ్రూప్ వచ్చేసి క్లిక్ చేసి కలర్ఫుల్ ఆప్షన్కి వెళ్ళి నేమ్ క్లిక్ చేసి ఇప్పుడైతే నేను ఈ ఫోటో క్లిక్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసి
అడ్జస్ట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడైతే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అప్పుడు ఇది ఒకసారి ఇదైతే మీరైతే ఇది జరుపుకుంటున్నా. ఇలా అన్ని గ్రూప్ అయితే మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా అయితే యాడ్ చేశాను, మీరైతే ఫుల్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్ క్లిక్ చేసి ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ కానిస్తుందా ఆ ఎఫెక్ట్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వచ్చి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, దీంట్లో అవుతా ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఇది మీరు ఇలా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇలా జరుపుకున్న తర్వాత ఇక్కడున్న క్లీన్ కదా, కీలా క్లిక్ చేసి దాన్ని లేచి ఇట్లా ముందుకైతే జరుపుకోండి ఫ్రెండ్స్. జరుపుకున్న తర్వాత మెల్లగా అయితే మీరు ఇలా అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా జరుపుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి షేక్ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఎఫెక్ట్ ఇమేజ్ ఉందా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చిన్నగా వచ్చినాయి కదండి ఫ్రెండ్స్, వాటికి అయితే మీరు పేస్ట్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అన్నిటికైతే మీరు కింద అది క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ ఇచ్చి ఫ్రెండ్స్. ఇలా అన్నిటికైతే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఉంది ఫ్రెండ్, దీన్ని ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, దీన్ని ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా, వీటికైతే పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటికైతే చిన్నగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఫోటోలు, అక్కడైతే మీరు పేస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇలా అన్నిటికైతే ఎఫెక్ట్ అయితే ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే అన్నిటికీ ఎఫెక్ట్ అయితే ఎక్కువ పెట్టాను కాబట్టి నేను సగం అయితే ఎక్కువ పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఇంతవరకు అయితే ఎక్కువ పెడతాను ఫ్రెండ్స్. మీరైతే మీకు చిన్న కానొచ్చు కదా ఫ్రెండ్స్, అలాంటివన్నీ మీరు కనొచ్చు కదా, ఇలాంటివన్నీ అయితే మీరు ఎఫెక్ట్ అయితే చూపెడతాను. నేనైతే కాస్త అయితే ఎక్కువ పెట్టాను. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించే కదా, ఎందుకని ఇది క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ క్లిక్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేసి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఎఫెక్ట్ వచ్చినాక కింద ఉన్న బార్డ్ షార్క్ వెళ్ళి ఇది కలర్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి మీకు వైట్ పెట్టుకున్న తర్వాత ఇదైతే ఆన్లో పెట్టుకొని మీరైతే ఇంతవరకు జరుపుకోండి. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇది ఆఫ్ అయిన ఫ్రెండ్స్. నేనైతే ఇది ఆన్లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే అదే ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి పేస్ట్ చేసిన తర్వాత బార్డర్ షేక్ వెళ్ళాక ఇలా అయితే మీరు జరుపుకోండి. సేమ్ ఇదే తర అన్నిటికైతే ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. సింగిల్ ఇమేజ్ కదా, అది క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. నేనైతే కాస్త అయితే ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలంటే మేము బ్యాక్కి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లేయర్ కనిపిస్తుంది కదా, లేయర్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ చేసి ఫ్రెండ్స్. ఇది ఒకటి ఇలా ఒకటి ఓకేనా, ఇది వచ్చినాక ఈడు ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి 3 డాట్కి పేస్ట్ చేసి
ఇలా పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇది ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ కిందకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకటి ఇచ్చారు కదా ఒకటి, దాని అయితే మీరు పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ లేయర్కి అయితే చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి 3 డాట్ కిందకి కాపీ ఎఫెక్ట్ వేసి కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ లేయర్ కనొస్తుంది కదా, లేయర్కి వచ్చేసి మీరు పేస్ట్ సారీ ఫ్రెండ్స్ అయింది కదా అప్పుడే, సారీ ఇలా చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ కిందకి వెళ్ళి పేస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఎంత ఫ్రెండ్స్ పేస్ట్ చేసిన తర్వాత ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసి దీన్ని అయితే కాపీ చేసి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ 30 సెకండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఫ్రెండ్స్ 30 సెకండ్ వచ్చినాక ఇక్కడ మీరు క్లియర్ ఉంది కదా, అక్కడ ఇచ్చేసి మీరు ఎఫెక్ట్ పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీరు కాస్ట్ అయితే ఇచ్చాను, మీరు తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒకటి ఇచ్చాను కదా, సారీ ఫ్రెండ్స్ అప్పుడే వీడియో అయిపోయినాక పైన క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే కలుద్దాం.